గుర్రంగూడ యేసు ఆశ్రయపురం స్వస్థతశాలలో దేవుడు చేస్తున్న మహాకార్యాలు. రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారికి దేవుడిచ్చిన స్వస్థత వరమును బట్టి అనేకులు విడుదల పొందుతున్నారు. క్యాన్సర్ వ్యాధి, కిడ్నీ సమస్య, పక్షపాతం, చేతబడి శక్తులతో పీడింపబడుతున్నారా? క్యాన్సర్ అని తెలియదు. ఫోర్త్ స్టేజ్. డాక్టర్స్ ఏం చెప్పారు? ఎవరు తెలియదు క్యాన్సర్ అని. అమ్మకి తెలియదు. డాక్టర్స్ ఏం చెప్పారంటే 2 months అని చెప్పారు. చనిపోతాయి. రిపోర్ట్లు ఏమైనా వచ్చింది? ఇప్పుడు నార్మల్ వచ్చింది. అన్ని రిపోర్ట్లు నార్మలా? క్యాన్సర్ 4th స్టేజ్. ఆశ లేదయ్యా. నా పిల్లలు ఆగమవుతారు, నా భర్త ఆగమవుతారు. బతుకుతావని నమ్మకం లేదు. లేదయ్యా. ఎంతసేపులో బాగా అయ్యావు? కొద్దిసేపు ఒక పావుగంట ఇట్లా ఎలగలు పడి పడిపోయావు చందా. కిడ్నీ ఫెయిల్. డాక్టర్ 2-3 దగ్గర హాస్పిటల్కి వెళ్ళారు. 2-3 హాస్పిటల్. ఏ ఊర్లో? ఎక్కడ? అది నెల్లూరే మొత్తం. డాక్టరు 6% పైనే ఉంది, డయాలసిస్ చేయాల్సి వస్తుందని చెప్పారు. మొన్న మేము ఇక్కడ వచ్చినాక హాస్పిటల్కి వెళ్తే 3%కి వచ్చింది. ఇంకా భయం. టీవీలో చూస్తే ఏంది ఇంత అద్భుతంగా సాక్ష్యాలు జరుగుతున్నాయి. దేవుడు 5-6 సంవత్సరాలు అయిపోతున్నాయి కదా. నిజమా అబద్ధం అని నేను మంగళవారం రోజు చూసా. ఇక్కడ ఎవరు బాగుపడని వాళ్ళు ఉండరు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు 70% బ్లాకేజ్ అయింది హార్ట్. అయితే స్టంట్ వేస్తామన్నారు. కాకపోతే అప్పుడే టీవీలో చూశాను నేను. 11:30కి వస్తుంది కదా, టీవీలో చూసి సరే నేను అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత స్టంట్ వేయించుకుంటానని చెప్పాను మా హస్బెండ్కి. సరే అని తీసుకొచ్చారు. ఇక్కడికి రాగానే తగ్గిపోయిందండి. వచ్చిన తర్వాత నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళాను, అపోలో హాస్పిటల్కి. అవి నీకు తగ్గిపోయినట్టుంది కదా, నీకు అవసరం లేదేమో అన్నాడు. లేదు సార్, నాకు 70% ఉంది, వెయ్యండి స్టంట్ అన్నాను. సరే టెస్ట్ చేసిన తర్వాత యాంజియో చేసినాక వేస్తాను అని చెప్పారు. యాంజియో చేస్తే అసలు ఏ బ్లాకేజ్ లేదు, నీకు అనవసరంగా దొంగ నొప్పి అని చెప్తుంది మీ అమ్మ అని చెప్పారు పిల్లలకి అని చెప్పేసి డోస్ తగ్గించేశారు, మెడిసిన్ తగ్గించేశారు. ఇప్పుడు అసలు దమ్ము లేదు, ఏం లేదు, నార్మల్గా ఉన్నాను నేను. అయ్యగారి దగ్గర పైకి వచ్చి కూడా ప్రేయర్ చేయించుకోవాలి. అక్కడ కింద ఉన్నప్పుడే ప్రేయర్ చేశారు. దాంతో తగ్గిపోయింది నాకు. కృతజ్ఞతగా మళ్ళీ వారం వచ్చి నేను అయ్యగారికి చెప్పి వెళ్ళాను. ఏమన్నారు డాక్టర్లు మీకు అక్కడ? లాస్ట్ స్టేజ్ బతకదన్నారు. ఇంకా అమ్మ వాళ్ళు చాలా ఏడ్చారు. ఇక నాకు కూడా తెలియదు, కానీ వాళ్ళకి తెలిసింది. వాళ్ళు బాధపడుతుంటే నాకు తెలిసిపోయింది. చెప్పేశారు. చాలా కడుపు వాపి బాగా ఇబ్బంది, తినలేదు. ఎంత ఉంది కడుపు? బాగా అంత కడుపుతో ఇక్కడికి వచ్చారు. ఇంకా అందరూ ఈమెను చూసి ఏడుస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఇక లాస్ట్ స్టేజ్ అంటే అయిపోయింది. 6 సంవత్సరాలుగా వెళ్తున్న హాస్పిటల్కి. కడుపు చూస్తే ఇంత అయిపోయింది. అద్భుతం ఏంటంటే ఈమె కడుపు ఎంత పెద్దగా ఉంది కదా, అప్పుడు ఆ కడుపులో ఏముంది, లోపల ఏముంది అన్నారమ్మా? నీకు తెలుసా ఆ విషయం? జల్లులా మారింది. లోపల ఒక జల్లులాగా ఎంత లావుగా ఎంత పెద్దగా అయిపోయిందంట. జల్లులాగా తయారైపోయిందంట లోపల. అది ఇక్కడ వచ్చినప్పటి నుంచి కొద్దిగా బయటకు వచ్చేసి వెళ్ళిపోతుంది. కడుపులో క్యాన్సర్, అది ఇంతలో గెడ్డల, అది లోపల ఒక జల్లు ఎట్లా ఉంటుందో అలాగా ఆ జల్లులాగా తయారైందంట. తండ్రి నా ప్రార్థన ఆలకించి ఇంత పెద్దగా ఉన్న కడుపు ఇంత ఉందంట, 4 కిలోలు అంత ఉందంట లోపల జల్లు. ఆ జల్లు నేను చెప్పాను నిదానంగా వస్తుందంటే హోల్ పడిందా లేదంటే దాని అంతటికి వచ్చిందా? అదంతా కదే వచ్చేసి చప్పట్లు కొట్టండి. హోల్ లేకుండా ఆ జల్లు బొట్లో నుంచి బయటకు వచ్చేసిందంట. ఈ కడుపు ఇప్పుడు మా కడుపు లోపలికి వెళ్ళిపోవటం, నార్మల్గా అయిపోవటం. అసలు ఇట్లా లేదు, అసలు బ్రతుకుతుందని ఆమెకి నమ్మకం లేదు. ఎట్లా ఒక్కడికి కూడా వెళ్ళకుండా వచ్చింది. ఇక్కడ ప్రార్థన చేసిన నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అక్కడేమో చనిపోతుంది అన్నారు ఎంజీ హాస్పిటల్లో. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడికి వచ్చింది. ఈ రోజు ఓన్గా ఇక్కడ వచ్చి నడుతుంది. నడవమ్మా, అటు ఇటు పరిగెట్టి చప్పులు కొట్టండి గట్టిగా. ఈ విడుదల మీరు కూడా పొందాలని అనుకుంటున్నారా? అయితే ఇదే అద్భుతమైన అవకాశం. దేవుడు అద్భుతాలు చేస్తున్నటువంటి స్థలం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల, ఎల్బీ నగర్ దగ్గర గుర్రంగూడ. ప్రతి శనివారం 100 కొలది ప్రజలు వచ్చి విడుదల పొందుతున్నారు. మీరు కూడా వచ్చి విడుదల పొందండి. మరియు ప్రతి మంగళవారం భువనగిరి హనుమాపూర్ కళ్యాణలక్ష్మి ఫంక్షన్ హాల్ దగ్గర మంగళవారం స్వస్థత ప్రార్థన జరుగును. రండి, స్వస్థత విడుదల పొందండి, సంతోషంగా తిరిగి వెళ్ళండి. మీ ప్రార్థనల అవసరతల కొరకు ఇప్పుడే ఫోన్ చేయండి. 7993569267, 7993569287,
8978150864. God bless you. చప్పట్లు కొట్టండి గట్టిగా. చేయబట్టుకున్నది ఆమె చేయబట్టుకుని నడిపించండి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె నడు చేతుల పైకి ఇట్రా జీసస్ పట్టుకోండి. ఇదిగా హల్లెలూయా ఇట్రా హల్లెలూయా గట్టిగానండి. హల్లెలూయా అంటే దేవుని స్తుతించటమే. హల్లెలూయా. సాక్ష్యం చెప్పు. ఈమె పేరు పుల్లమ్మేనా? నిజంగా పుల్లమ్మ? ఇదిగో ఈయన భర్త. ఇలా తల్లి అది పుల్లమ్మ తల్లి. ఇక్కడ పుల్లమ్మ తల్లి. అమ్మా నీ బిడ్డ ఎట్లా ఉందమ్మా ఈ వారం? బాగానే ఉంది. వచ్చేటప్పుడు బాగాలేదు, అస్సలు బాగలేదా? భర్తకి ఇవ్వండి. ఇప్పుడు ఏ హాస్పిటల్ చూపించారు ఆమెకి? సత్తనపల్లిలో చూపించాము, 3 హాస్పిటల్ చూపించాము. 3 హాస్పిటల్ వదులు. గుంటూరులో ఒక హాస్పిటల్ చూపించాము. నిజంగా పోయిన వారు ఇక్కడికి వచ్చావు కదా, వచ్చాను. నీ భార్య బతుకుతుంది అనుకున్నావా? బతుకుతానుకున్నాను. డాక్టర్లు చెప్పి అబద్ధాలు డాక్టర్ గారు 15 పళ్ళు పీకాలని చెప్పారు. ఈమె పళ్ళు ఉన్నాయి అన్ని పీకేయాలి అంటున్నాడంట డాక్టర్. అంటే ఎలాగన్నమ్మా చూపించు, పళ్ళు చూపించు. ఇది ఎలాగుండే తెలుసా? నిన్న ఎంత ఉందయ్యా కండ? మొత్తం మూతి వాసి సిగులు మొత్తం వాసి సీమి ఆడతా బాగా. పోయిన వారం వచ్చినప్పుడు నాకు ఆయన ఏం చెప్పాడంటే, నా భార్య నేను బ్రతకనయ్యా అని చెప్పిందయ్యా అని చెప్పాడు. చెప్పాను. ఏం జరిగిందంటే ఈ కండ పంటి మీద మాంసం కండలాగా వచ్చేసింది. డాక్టర్ అన్నట్టు అన్ని పళ్ళు పీకేతాను అన్నట్టు. నేను బాగు చేస్తానని మాట ఇచ్చా. బాగు చేశానా లేదా? బాగు చేశారు. బాగు చేశాను లేదా? బాగు చేశారు. ఫస్ట్ కీళ్ళ నొప్పులు వచ్చినాయి. ఎన్ని సంవత్సరాలు కీళ్ళ నొప్పులు? 14 సంవత్సరాలు. బాగా వినండి. 14 సంవత్సరాల కీళ్ళ నొప్పు. మనిషి ఎట్లా ఉంది తెలుసా? నడతలేదు. ఎంతమంది తీసుకొచ్చారామండి? 7 వచ్చిన మొన్న. ఇక్కడికి వచ్చేటప్పుడు 3 పట్టుకొని వచ్చాము. అంటే 3 పట్టుకొచ్చంటే ఏమన్నా ఓపిక ఉందా? ఓపిక లేదు. ఇక్కడికి వచ్చేప్పుడు వంగుతా నడుచుకుంటా వచ్చింది. భోజనం తినక ఎన్నాలైంది? ఇక్కడ 15 రోజులు ఏం తినగా. ఇది ఇక్కడికి రాకముందు 15 రోజులు భోజనం లేదు. ఇక్కడ టాబ్లెట్లు ఏమి ఇచ్చేసినట్టున్నారు. మొత్తం బంద్. ఇప్పుడు కాదు, అంత ముంగలు వేసాం. టాబ్లెట్లు వేసేసుకుంటాం. అన్నం తినకపోవటం, టాబ్లెట్లు వేసేసుకుంటాం. మనిషి అయితే ఇక శుక్రవారం వచ్చారు వీళ్ళు పాపం. ఆ శుక్రవారం వస్తే మనిషి ఒక నిమిషం కూడా అట్లా పడిపోతుంది. అంతేనా? అంతే. అలాంటి పరిస్థితుల్లో నేను చనిపోతానని చెప్తుందంట భర్తకే. ఆయన వచ్చి నా భార్య చనిపోతానంటుంది అంటే నేను బతికిచ్చేస్తాను అన్నానా? ఏమన్నది? అదే మాట చెప్పారు. నీ భార్య వాళ్ళ ఊరు చెబుతా, నీ భార్య నీ ఉన్నా నేను బతికిస్తాను అన్నాడు. ఆమె ఊరు చచ్చిపోటాకి నేనున్నా స్వస్థనిస్తాను, బ్రతికిస్తా నేను అని చెప్పారు. ఇప్పుడు బ్రతికిందా లేదా? బ్రతికింది. ఇక సెట్టేనా? సెట్టే. ఓకేనా? ఓకే. చెప్పలు కొట్టారు గట్టిగా. ఏ ఊరి మీది? గుంటూరు జిల్లా పెదకూరపాడు. పుల్లమ్మా, నోట్లో చీమి అంతా వస్తుంది కదా నీకు? చెప్పు. సిగ్గులన్నీ వాపులు వస్తాయి కదా? వస్తాయి. నీకు బాగా అయిపోయావా? ఇంకేమైనా బాధలు ఉన్నాయా? ఇంకేం లేవు. బతుకుతావని నమ్మకం వచ్చిందా? అది లేదా? వచ్చింది. ముఖం పోయిన వారం ఉబ్బింది కదయ్యా? ఉబ్బింది మొహం బాగా. ముఖం ఉబ్బి ఈ చిగుడు మీద మాంసము గలేజ్ ఈ సైజులో ఉందా? మాంసం ఈ సైజులు ఉంటే డాక్టర్ చూసి మొత్తం పళ్ళని తీసేయాలి అంటున్నాడంట. ఎవరు పళ్ళు తీపించుకోవద్దు దయచేసి. పాస్టర్ గారు ఉన్నారు, నేనున్నా, బతికిస్తా. హల్లెలూయా. ఎంత సమయంలో మూతి ఫ్రీ అయిపోయిందయ్యా? అది 2 రోజుల్లో అయిపోయింది. మొత్తం మాంసం అంతా కరిగిపోయింది. అది పవర్. చప్పట్లు కొట్టాలి. ఆమెను తీసుకుని వాళ్ళు పోయిన చూస్తే అడుగులు వేయటం లేదు. ప్రార్థన అయిపోయాక నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ కొంచెం అన్నం తిని అన్నం తిన్నది. చప్పట్లు కొట్టాను గట్టిగా. చీమ అంటండి పళ్ళల్లో నుంచి. ఎన్ని రోజులు మట్టి వస్తుందమ్మా చీమ? అట్లా 2 నెలలు పోయినండి. చీమ వచ్చేస్తుందంట. ఇంకేం తింటారు చెప్పండి? ఈ పళ్ళల్లో నుంచి చీమ కారిపోతుందంట. అంతేనా? ఆమేన్. ఇక్కడ నాకు ఇచ్చిన వరాలు చాలా ఉన్నాయి. అసలు 1, 2 ఈ ప్రపంచంలో ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్లు అందరు కాదు, ఈ ప్రపంచంలో ఉన్న హాస్పిటల్ అన్నీ ఒకటైతే నేను ఒకటే. వాళ్ళు సంవత్సరంగా బాగు చేస్తానంటే నేను చిటికేసి బాగు చేసేస్తా. ఆపరేషన్ లేదు. చప్పట్లు కొట్టండి. టాబ్లెట్ లేదు. ఉఫ్ అంటే ఎగిరిపోవాలా. చప్పట్లు కొట్టాలి.
ఇలాంటి వ్యక్తులు కాదు, ఇంతకంటే డేంజర్ పొజిషన్లో ఉన్న వాళ్ళని నా ద్వారా యేసయ్య బతికిచ్చేస్తున్నాడు. ఆపరేషన్ లేదు, టాబ్లెట్లు లేవు, ఇంకేమీ లేవు. చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమె వెళ్ళమ్మా, ధైర్యం ఉండే, బాగా అయిపోతాం. రైట్, చప్పట్లు కొడతాం. మేడం నరాలు నొప్పి తగ్గింది. ఓ ఎవరైనా? రేవంతమ్మా. నేనే అయ్యా. నువ్వేనా? ఇక్కడికి వస్తావా? ఇక్కడికి రా. మీ భర్తను కూడా తీసుకురా. పెద్ద ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇద్దరు కలిసి రండి. వాళ్ళిద్దరు ఎంత మంచోళ్ళు తెలుసా? చెప్పమ్మా, నీకేమి ఆ సాక్ష్యం చెప్తాకు వచ్చావా? అవునయ్యా, సాక్ష్యం చెప్పాలని వచ్చి. ఏంటి నీ సాక్ష్యం ఏంటి చెప్పు. నా కళ్ళు ఉసుకే పోసినట్టు అవుతున్నాయి. ఈ కళ్ళు మళ్ళీ మంటలు మంటలా? మంటలు ఉసుకే పోసినట్టు, ఏదో అలాగా పొర్ర ఉన్నట్టు, మళ్ళా వాసినట్టు అవుతున్నాయి చుట్టుముట్టు. ఇదంతా తగ్గిపోయిందా? ఎప్పుడు, ఎలా తగ్గింది? మన దగ్గర వచ్చినాకనే తగ్గింది. అంతేనా? ఇంకేమైంది? ఇంకా మళ్ళీ ఈ మేడే నరాలు గుంజుతుండే ఇట్లా జుట్టు వేసుకుంటే పండుకొని ఎక్కుండే, అది మెత్త పెట్టుకొని ఎక్కుండే. ఇప్పుడు మంచిగా అయిపోయిందా? ఏ ఊరి మీది? కొనపడితే కడుకుంట్లా. ఇంకేం జరిగింది? మళ్ళా నోరు రోజు గోళీలు వేసుకుంటున్నామని చేదు ఉంటుండయా, చేదు తక్కువైంది. చేదు ఉంటేనా? ఎప్పటి నుంచి ఉంటాయి అవి? నేను కిడ్నీ రాళ్ళ కొరకు ఆ చెట్టు మందు ఈ చెట్టు మందు తాగుతుంటాయా, అది నోరు చేదైందని అంటున్నారు మంది. అట్లా చేదు కొడుతుంది అని అన్నారు, కానీ వీడికి వచ్చినాకనే తక్కువైంది. మరి కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉందా ఇంకప్పుడు? ఇంకేమయ్యా, నేను స్కానింగ్ తీపించుకోవడం. నువ్వు బాగున్నావా లేదా? బాగున్నా. చప్పట్లు కొట్టండి. ఇంకా ఏమైనా మేడం? ఇంకా షుగర్ బీపీ ఉంది అయ్యా నాకు. ఓకేనా? సరే, మంచిగా అయినావు. ముఖం కూడా మంచిగా మంచిగా మంచి సంతోషంగా, మంచి చాలా మంచి. ఈడ దేవుడు ఇంకంటే ఇక్కడ మిగతా ఎన్నో చర్చిలు తిరిగినాం మేము. కర్నూలు పోయినాం, ఇక్కడ అత్తాపూర్లో క్రిస్టియన్ గార్డెన్లో పోయినాం, 1 సంవత్సరం పోయినాం. కానీ ఏం తక్కువ కాలే ఆమె కొరకు పోయినాం నేను. అంతేనా? ప్రతి వారం పోయినాం, తక్కువ కాలే. వీడికి వచ్చిన తర్వాత చాలా మంచిగా ఆమెకు తృప్తి అయింది, సంతోషం, మంచిగా ఉంది, చక్కగా నిలబడగలుగుతుంది. కిడ్నీలు ప్రాబ్లం అంటే చాలా ఇబ్బంది కదా. అక్కడక్కడ మందులు ఆడావా? వాడతలేను ఇప్పుడు, రాసుకపోయినట్టుండే కానీ ఇప్పుడు తగ్గిపోయినాయిలే. లేకుంటే మందులు ఆడతావు చచ్చిపోతానేమో అని భయం ఉంటుంది. భయం ఉండదయ్యా నాకు. అప్పుడు భయం ఉండేదా? కొడుకులు కూతుర్లు ఉన్నారా? ఉన్నారయ్యా. అందరూ మంచోళ్ళేనా? అయ్యా, నాకు కూడా ఈ గుండె చాలా ఈ నుండి నాడి కొట్టుకుంటూ గొంతు వరకు వచ్చి గొంతు నరాలు వంగి ఇంకా కింద పడిపోతా చచ్చిపోతానేమన్నా అట్లా అయ్యిండే. వీడికి వచ్చిన తర్వాత నయమైందా? చప్పట్లు కొడతాం గట్టిగా. చాలా వృద్ధులు ఇలా ఎలాగొన్నారు చూడండి. వయసు ఎంత ఉంటుంది మీకు? 82. 82? లెక్కలు కరెక్టేనా? 1943లో పుట్టినా నేను. లెక్కేయండి కరెక్ట్గా వస్తుందో లేదో. నువ్వు చెప్పమ్మా, నీదేంటి కథ? 68. దేవుని స్తోత్రం, తల్లికి అన్నీ తగ్గిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె ఇప్పుడు మెడిసిన్ అంటే షుగర్కి ఏమన్నా వేసుకుంటున్నట్టు, మిగతా ఇక అన్ని తగ్గించేసావా? చప్పట్లు కొట్టండి గట్టిగా. మ్యాన్ హల్లెలూయా. వెళ్ళండి పెద్దయినా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇదిగో పనివాళ్ళలో కొంతమంది శాపం తెచ్చుకున్నారు, కొంతమంది ఆశీర్వాదం తెచ్చుకున్నారు. ఇప్పుడు చూడండి, ఎలీషా యొక్క ఒక పనివాడు ఉంటాడు. ఈయన దగ్గర పనివాడుగా ఉన్నాడు, ప్రవక్త దగ్గర పనివాడుగా ఉన్నాడు. పనివాడుగా ఉన్నప్పుడు ఎలీషా చేస్తున్న దేవుని అద్భుతాలన్నీ ఈయన బాగా చూస్తాడు.
బాగా చూస్తాడు, అన్నీ వింటాడు, చూస్తాడు. ఇక్కడ అద్భుతాలు అంటే ఎలీషా ద్వారా దేవుడు ఎన్ని అద్భుతాలు. హల్లెలూయా. దేవుని పెట్టారు. ఇంకా కొద్దిగా ముందుకు వెళదాము. మరి ఆ యొక్క గెహాజీ అనే వ్యక్తి హృదయం మారలే. మరి ఈ యొక్క నయమాను వెళ్ళిపోతున్నాడు, వచ్చిన మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు ఈయన ఇంకొక మార్గంలో వెళ్ళి ఒక మాట చెప్తాడు. దైవజనుడు, నువ్వేమైతే బహుమానాలు ఇవ్వాలనుకున్నావో అవన్నిటిని ఇమ్మంటున్నాడు అని చెప్పేసి అడిగాడండి. చూడండి, దైవజనుడికి ఎంత అవమానం అండి, ఎంత అవమానం కదా. అదేంటి, ఆయన అక్కడ ఉన్నప్పుడు తీసుకోవాలి కదా, ఎట్లా సరేలే దైవజనుడే కదా అడిగింది, సరే ఆయన కోసమే కదా తెచ్చిందని ఏమైతే ఉన్నాయో అన్నీ ఇచ్చేసాడు. ఇప్పుడు గమనించండి, ఆయన తన డేరాలో తీసుకొచ్చుకుని వాటిని లోపల దాచిపెట్టి ఏమి ఎరగని వాడుగా దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. దయచేసి గమనించండి, ఈ పనివాడు ఆశీర్వాదాన్ని తెచ్చుకోలేదండి. దైవజనుడు చెప్పాడు, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వేం చేసావు ఏంటని అడిగితే ఆయన సమాధానం, నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. అంతే, ఒకటే మాట. ఇదిగో ఏదైతే ఆ వ్యాధిని, ఆ రోగాన్ని తీసుకొచ్చి నయమని ఇక్కడ వదిలాడో అది నీకు, నీ వంశమునకు వస్తుంది అని చెప్పాడు. అంతేనండి, నీకు, నీ వంశానికి వచ్చేస్తుంది. ఇక నీ వంశంలో వృద్ధాప్యము కలిగిన వాళ్ళు ఉండరు. దేవుని బిడ్డలారా, ఈ పనివాడు నమ్మకత్వం లేనందు వలన ఆ శాపము ఈ పనివాడింటి మీదకి వచ్చేసింది. దయచేసి గమనించాలి. పనిచేసే వాళ్ళకి దేవుని ఒక్క హెచ్చరిక ఏంటో తెలుసా? మీ యజమానులకు మీరు ఎలా ఉండాలో తెలుసా? దాసులే కదా. మనం ప్రభుకు ఎలా చేస్తున్నామో సేవ, అలా మన యజమానులకు మనం చేయాలి. అప్పుడు మనకి ఆశీర్వాదం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే, మనుషుల ముందు ఏదన్నా, మనుషులు యజమానుడు ఉన్నప్పుడు పనులు చేసినట్టుగా కనపడతారు. అబ్బా యజమానుడు అనుకోవాలి, ఓ వీళ్ళు చాలా మంచి వాళ్ళు, వీళ్ళు మంచి పని చేస్తున్నారు అనుకుంటారు. లేదండి, యజమానుడికి చాలా తెలివి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, యజమానుడికి చాలా జ్ఞానం ఇస్తాడు దేవుడు. అర్థమైందా? యజమానుడు ఉన్నప్పుడు నమ్మకంగా పనిచేస్తున్న చూడు, అది యజమానుడు లేనప్పుడు కూడా నువ్వు చేయగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఈ బానిసైనటువంటి ఒనేషిము ఆ ఇంటిని విడిచిపెట్టినప్పుడు, ఇప్పుడు మనకి ఎట్లా పోలీసులు అట్లా ఉంటారు కదా, అప్పుడు అతన్ని పట్టుకున్నారు. ఎందుకంటే అతని యొక్క చెవుకి ఆ బానిస యొక్క కాడ ఉంది. పట్టుకున్నప్పుడు నువ్వెవరో ఏంటి అని తీసుకెళ్ళి ఆయన తీసుకొచ్చుని జైల్లో వేసేశారు. ఇక్కడతో ఈ విషయము కొంచెం ముందుకు చెప్తాను, ఇలా వినండి. ఆమేన్, హల్లెలూయా. జైల్లో వేసేశారు. ప్రియులారా గమనించండి, మరి అతను దొంగతనం చేశాడు కనుక, అతడు బానిస, అతను దొంగ కనుక అతను జైల్లో పెట్టేశారు. ఇక్కడతో అయిపోయింది. ఆ స్థలంలో నిజంగా అండి, బైబిల్ ఎంత గొప్పదంటే, దేవుడు ఎంత గొప్పవాడంటే, ఏ ఒక్కరు కూడా నశించిపోవటము ఆయనకు ఇష్టం లేదు. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని విడిచి భూలోకమునకు వచ్చి ఉన్నారు. దయచేసి గమనించండి. మరి ఆ బానిసను మార్చగల వాడు ఎవడనంటే మన ప్రభు అయిన యేసే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. అందరూ రక్షించబడాలి, అందరూ మార్పు చెందాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆ బానిస దేవుని వాక్యాన్ని విన్న వ్యక్తే కానీ తన హృదయాన్ని సమర్పించుకోలే. ఇక్కడ కూర్చున్న మీలో చాలామందికి యేసుప్రభు అంటే ఇష్టం ఉండొచ్చు, నేను కాదంటలే. కానీ యేసుప్రభు ద్వారా మీరు మేలులు కూడా పొందుకుని ఉండొచ్చు, నేను కాదనట్లేదు. ఇవన్నీ పక్క పెడితే గొప్ప విషయం ఏంటంటే, ప్రభుని తెలుసుకోవటం ఒక విషయము, ఆయన మార్గంలో నడుచుకోవటం ఒక విషయము, ఆయనకి మన హృదయాన్ని ఇచ్చి మనం ఆయనకి మన హృదయాన్ని ఇవ్వటం అనేది ఇంకొక విషయము. గమనించారా?
గమనించారా? మన హృదయాన్ని ప్రభు కొరకు మనము సమర్పించగలిగిన వారంగా ఉంటేనే మనము ప్రభుని ప్రేమించగలిగిన వారంగా ఉన్నాము. హల్లెలూయా. ఎంతోమంది పని వాళ్ళు వస్తారు, పనులు చేస్తారు, అద్భుతాలు చూస్తారు, కానీ హృదయాన్ని మాత్రం దేవుడికి ఇవ్వరండి. చాలా మనం గమనిస్తాం. కొంతమంది మేము చూస్తూ ఉన్నాము, మా దగ్గర ఎంతోమంది వచ్చి పని చేసి వెళ్తూ ఉంటారు కదా, అబ్బా అబ్బా అమ్మ అంటూ ఉంటారు అన్నీ, కానీ దేవుని విషయంలో హృదయాన్ని మాత్రం చాలామంది ఇవ్వరండి. ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం, కానీ దేవునికి హృదయాన్ని ఇచ్చేవారు కావాలి, దేవుని ప్రేమించేవారు కావాలి. పని చేశాడు కానీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వలేదు కాబట్టి అతడు ఒక తప్పు చేయగలిగాడు. అదిగో ఆ శిక్ష ఆయన మీదకి వచ్చింది. ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇక్కడితో ఈ విషయాన్ని ఆపుతాను. గమనించండి, దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు అది గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సందర్భంలో మీకు చిన్న విషయం చెప్తాను. ఒక పని పిల్ల ఏం చేసిందో చెప్తాను. అబ్రహాము, దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పిలిచాడు. ఆయన పిలిచిన తర్వాత ఆయనకి సంతానం లేదు. అప్పటికి ఆయన 75వ సంవత్సరం ఆయన దేవుడు పిలిచాడు. 25 సంవత్సరాలు ఆయనకి సంతానం. ఇది లోపల జరిగిన విషయం ఏంటంటే, శారా పని మనిషి, శారాకు ఒక పని మనిషి ఉంది. ఆ పని మనిషి పేరు హాగరు. అయితే ఆమె ఏమంటుందంటే, శారా భర్తతో చెప్తుంది, అయ్యా నా వలన నీకు ఇక పిల్లలు కలగరు, ఏమో ఈ పరిస్థితి ఇట్లా ఉంది కనుక నువ్వు నా దాసి. అప్పుడు దాసి అంటే ఒక మనిషి, ఉన్నతంగా ఉన్న ఒక మనిషికి పని మనుషులు ఉన్నారు. నా పని మనిషి అయినటువంటి నా దాసి అయినటువంటి హాగర్తో నువ్వు పో, ఆమె ద్వారా పిల్లలు కన్నా నాకు అన్నది. సరే, ఈ విషయంకు ఉంచి ముందుకు వెళితే ఆ తర్వాత ఆమె గర్భవతి అయింది. చూడండి, ఇప్పుడు గర్భవతి అయినప్పుడు ఇప్పుడు ఆ బానిస ఆ పిల్ల గర్భవతి అయింది. గర్భవతి అయిన ఆమె యజమానురాల్ని ఎంత గౌరవించాలి, ఎంత మర్యాదగా చూడాలి, ఎంత ప్రేమించాలి. ఇప్పుడు ఏమంటుందో తెలుసా? ఆమెను ఈమె గర్భవతి అయింది కదా, అతిశయిస్తూ ఏమంటుందో తెలుసా? యజమానురాలిని ఇప్పుడు ఈమె దృష్టికి ఆమె నీచురాలైపోయిందండి. గమనించారా? అందుకని బైబిల్లో సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉంది. ఒక యజమానుడి గురించి, ఒక దాసుని గురించి కూడా బైబిల్లో సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈరోజు ప్రియులారా, యజమానుడే, దాసుడే అని బైబిల్ చెప్తుంది. అదే కాదు, ఒక నేను బాగా బాధపడిన విషయం ఏంటంటే, ఒక దరిద్రుడు యజమాని అయిపోయాడు. అంటే అతనిలో ఉన్న అహంకారాన్ని చూసి నేను బాధపడుతున్నానని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నాడు చాలామంది దాసులు యజమానుడిని కించపరిచే వాళ్ళుగా ఉన్నారు. ఈమె అదే పని చేసింది. ఆ తర్వాత దేవుడు ఆమెతో మాట్లాడాడు. హల్లెలూయా. అబ్రహాంతో మాట్లాడాడు. అబ్రహాం అన్నాడు, ఆమె నీ పని మనిషి, నాకేం సంబంధం లేదు, ఈ విషయంలో నన్ను మధ్యలో లాగకు, నీకు ఏది న్యాయమో అది చేయమన్నప్పుడు అప్పుడు శారా ఆమెను హింసించటం ప్రారంభించింది. ఆమె ఆ ఇంటి నుండి బయటికి పారిపోయింది. ప్రియులారా గమనించండి, పారిపోయి ఒక దిక్కులో ఒక స్థలంలో చేరి అటు ఇటు తిరుగుకుంటూ ఏడుస్తుంటే దేవుని దూత ఆమెకు ప్రత్యక్షమై, శారాయి దాసి అయిన హాగరు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడగటం జరిగింది. దేవుని బిడ్డ అప్పుడు చెప్తున్నారు ఆమె, అయా నా యజమానురాలు ఈ విధంగా ఇది ఇలా జరిగింది, నీవు వెళ్ళి ఇప్పుడు నీ యజమానురాలు చేతి దగ్గర అనుకువగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఎక్కడ పని చేస్తున్నా మీ యజమానులు ప్రేమించాలి, మీ పనిని మీరు ప్రేమించాలి. ఇంకొక విషయం చెప్తున్నాను, మనము ఆశీర్వదించబడాలంటే మన యజమానుని దగ్గర నుండి మనకి దేవుడు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నమ్మకంగా ఉన్నవాడికి
మెండైన దీవెనలు. హల్లెలూయా. సేవలో కూడా మేము చాలా నమ్మకంగా ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఇంత పాస్టర్గా అయినానని చెప్పి నాకు తెలియదు, నేను అనుకోలేదు ఎప్పుడు ఇలాగ పాస్టర్ అవుతాను, ఇంత సేవ చేస్తాను, ఇట్లా అని నేను అనుకోలేదు. నేను ఎంతోమంది సేవకులకు పరిచర్య చేశాను. వాళ్ళు బట్టలు ఉతుకున్నాను, వాళ్ళకి కాళ్ళు నొక్కున్నాను, వాళ్ళకి ఆహారం వండి పెట్టినాను, వారికి ఏమి సేవలు చేయాలో అవన్నీ చేశాను. ఆ ఆశీర్వాదాలు నా మీద ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని పని ఎవరైనా నమ్మకంగా చేస్తే ఎక్కడికి పోదండి. ఎవరిస్తారు ప్రతిఫలం తెలుసా? మనుషుడు వాళ్ళని కోరుకోవద్దు. మనుషుడు మనల్ని ఎంత పని చేయి నేనేం చేస్తాడు మనుషుడు? గాయపేరుస్తాడు తెలుసా? నువ్వెంత నమ్మకంగా ఉండు, దొంగ అంటారు. నువ్వెంత పని చేయి, ఏం చేసావయ్యా, ఏం చేసావు అంటారు. నువ్వు ఎప్పుడైనా అవసరతకి అయ్యా కొంచెం పైసలు ఇవ్వంటే ఇప్పుడు కాదు రేపు అంటారు. ఈ యజమానుడు కాదు, మన యజమానుడు, మనందరికీ యజమానుడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యజమానుడు కాదు మనకు ప్రతిఫలం ఇచ్చేది, పరలోకమున్న మన యజమానుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎదుట మనము నమ్మకంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భువనగిరిలో ప్రతి మంగళవారం ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. దయచేసి మీకు అనుకూలంగా ఉంటే వీలున్నటువంటి వారు రండి, దేవుని దీవెనలు పొందండి. ముఖ్యంగా చేతబడుల చేత, దురాత్మల చేత, రోగముల చేత పీడించబడుతున్నటువంటి వారికి ఇది గొప్ప శుభవార్త. దయచేసి రండి, విడుదల పొందండి. మరోసారి చెప్తున్నాను, ప్రతి మంగళవారం యేసు ఆశీర్పురం భువనగిరి జగదీపూర్ రోడ్ స్వస్థత విడుదల ప్రార్థనకు మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. సాధ్యమైనది లేదు, సమస్తము సాధ్యం నీకు. అందరం కలిసి పాడదాం. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నాం అందరం కూడా మనస్ఫూర్తిగా మరొకసారి దేవాది దేవుని నామమును మహిమపడదాం. దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు పోనాల గారు వాక్యోపదేశం అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. ఎవరు బాధపడటం ఆయనకి ఇష్టం లేదు, ఎవరు కృంగిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, రండి. మనందరము కలిసి భూమిపై పరలోకపు ఆనందాన్ని కలిగించేసే స్తుతి ఆరాధనలో పాలుపొంది దేవాతి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. సంప్రదించవలసిన నెంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.